హైదరాబాద్ అవంతి డిగ్రీ పీజీ కళాశాల ఫ్రెషర్స్ డే ఉత్సవాలు ధూమ్ధామ్గా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాల అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో భారతదేశ యువత ప్రపంచాన్ని శాసిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దేశం మొత్తం గమనిస్తుందని, రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని కార్మిక శాఖ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఫ్రెషర్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. అదే మాదిరిగా అవంతి గ్రూప్ చైర్మన్ మా అవంతి శ్రీనివాస్ గారు, మా ఆంధ్ర మన తెలంగాణనే కాదు ప్రపంచంతో కూడా వాళ్ళ యూత్ని, మన యూత్ ఇంజనీర్స్ కానీ డిగ్రీ కానీ పీజీ వాళ్ళ స్టూడెంట్స్ చాలా చూస్తున్నారు. జాబ్స్ చాలా ఉన్నాయి. జాబ్ తగ్గట్టు మనం కాలేజీలు కూడా తయారు చేస్తున్నారు. మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మంచి ఇది ఉన్నారు. మనకున్న తెలివితేటలు కానీ ప్రపంచంలో ఎవరికి లేవు. ఎందుకంటే మనకు మంచి స్కిల్ ఉన్నది, మంచి టాలెంట్ ఉంది. మన పిల్లలకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ప్రపంచంలో మన ఇంగ్లీష్ ఏ కార్నర్కి పోయినా, ఏ కంట్రీకి పోయినా, ఏ మూలకు పోయినా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది, క్లారిటీగా ఉంటుంది మన ఇంగ్లీష్. కాబట్టి గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా గత 50 సంవత్సరాల సంది కూడా నేను చూస్తున్నాను. ప్రపంచంలో ఉన్న జర్మనీ కానీ, జపాన్ కానీ, అమెరికా కానీ, లండన్ కానీ టాప్ డాక్టర్స్, ఐటీ పీపుల్, మన సైంటిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే, మన ఇండియన్సే.